గండిపేట గుట్టు గండికోట గుట్టు వీడుతున్నట్టుగానే కనిపిస్తోంది. 14వ తారీఖున గండిపేటలో ఇంటర్ బాలిక హత్య జరిగింది. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు పోలీసులు ఎంతో మందిని విచారించారు, కానీ ఎక్కడ కూడా క్లూస్ దొరకలేదు. విచారణలో అటు తిరిగి ఇటు తిరిగి ఆ వివరాలన్నీ కూడా వాళ్ళ అమ్మ దగ్గరికి అన్న దగ్గరికి వచ్చి విచారణ అంతా ఆగుతూ ఉండటంతో వాళ్ళ అన్నలను మరోసారి నిన్న పిలిపించారు. కొండయ్య, బ్రహ్మయ్య, సురేంద్ర ఈ ముగ్గురిని పిలిపించారు. కానీ సురేంద్ర తొలి రోజు నుంచి చెబుతున్నాడు, చెల్లిని చంపుకునేంత దుర్మార్గున్నా నేను అని ఈ కొండయ్య అంటున్నాడు. ఒకసారి బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడండి. చెల్లిని చంపుకునేంత దుర్మార్గున్నా నేను అని ఈ కొండయ్య అంటున్నాడు. కూతుర్ని చంపుకునేంత కిరాతక తల్లినా నేను అని ఆమె తల్లి అంటూ ఉంది. ఒక్కసారి ఆ బాక్స్లో, ఇంకా బయట వినిపించట్లేదు, ఆ బాక్స్లో తల్లిని ఒక పక్క, సురేంద్ర కొడుకు వరుస సురేంద్రని ఒక పక్క మీకు చూపిస్తాను. ఆ ముందు బాక్స్లో కనిపిస్తున్నది మాత్రం ఆ రోజు హత్యకు గురైన బాలిక. 14వ తారీఖున లోకేష్, ప్రేమించిన వ్యక్తి లోకేష్తో కలిసి గండికోటకు వెళ్ళింది ఆ బాలిక. గండికోటకు వెళ్ళింది అని తెలిసిన తర్వాత వాళ్ళన్న అక్కడికి వెళ్ళాడు వెతకటానికి, కానీ దొరకలేదు అని చెప్పాడు. ఆ మర్నాడు 15వ తారీఖు ఉదయం మరణించిన స్థితిలో, వస్త్రాలు లేని, సగం వస్త్రాలు తీసేస్తున్న స్థితిలో ఆ బాలిక మరణించి కనిపించింది. ఆ మర్నాడు 16వ తారీఖునే పోలీసులు మొత్తం కీలక ఆధారాలన్నీ దొరికాయి, మేం ప్రెస్ మీట్ పెట్టబోతున్నాం అని చెప్పారు. కానీ ఇంతవరకు ఎటువంటి ప్రెస్ మీట్ పెట్టలేదు. ఇందులో పోలీసులు ప్రతి పాయింట్ని విచారించారు. విచారించిన తర్వాత ఆ తల్లికి తెలిసి ఈ అన్నే చంపేశాడు అనే పాయింట్ దగ్గర వచ్చాగుతుంది. మీకు గుర్తుందిగా, మొన్న 4 రోజుల క్రితం ఈ అన్న బిగ్ టీవీతో మాట్లాడాడు, మనతో మాట్లాడాడు, మీరందరూ చూస్తుండగానే మాట్లాడాడు. నేను చెల్లిని చంపుకునేంత దుర్మార్గున్నా, నేను చెల్లిని వివస్త్రను చేసేంత చంపేంత దుర్మార్గున్నా అని ఈ అన్న మాట్లాడిన మాటలు మీకు గుర్తున్నాయా? కానీ ఇప్పుడు విచారణ అటు తిరిగి ఇటు తిరిగి ఈ అన్న దగ్గరికి వస్తుంది. మొదటి నుంచి మనం అనుకుంటున్నట్లుగానే జరుగుతోంది. ఇక్కడ ఆ మరణించిన ఆ బాలికకు చాలామంది అన్నలు ఉన్నారు. ఈ అన్నలందరూ కూడా దృశ్యం సినిమాలో ఒక్కొక్క వెంకటేష్ మాదిరి ఇక్కడ పోలీసులకు కథలు వినిపించారు. ఈ అన్న ఏకంగా మీడియా ముందు చాలా కథలు వినిపించాడు, పోలీసుల ముందు అవే కథలు వినిపించాడు. కానీ పోలీసులు ఇంకా లోతైన విచారణ జరుపుతున్నారు. కొండయ్య ఫోన్ని తీసుకున్నారు పోలీసులు. అంతేకాదు సురేంద్ర ఫోన్ని కూడా తీసుకున్నారు. ఇప్పుడు సురేంద్ర ఫోన్ కంటిన్యూస్గా స్విచ్ ఆఫ్ వస్తుంది. రోజు సురేంద్రని పిలుస్తూ ఉన్నారు, విచారించి పంపిస్తూ ఉన్నారు. ఆ రోజు కూడా మనం ఇక్కడ నుంచే సురేంద్రకు కాల్ చేశాం. సురేంద్ర మనతో మాట్లాడాడు, చాలా వినయంగా మాట్లాడాడు. నేను చెల్లిని చంపుకునేంత దుర్మార్గున్నా అన్నాడు. చెల్లితో నాకు ఎంతో అనుబంధం ఉంది అన్నాడు. చెల్లి అంటే తనకు చాలా ఇష్టం అన్నాడు. అలాంటి చెల్లిని వివస్త్రను చేసి చంపుతానా అని అన్నాడు. సో జనాలు నమ్మారు. నిజమే, చెల్లిని ఎవరైనా ఇంత దారుణంగా వివస్త్రం చేసి మరీ చంపుతారా? ఇది పరువు హత్య అయితే వివస్త్రం చేసి చంపుతారా అని కొంతమంది ఆలోచించారు. కానీ విచారణ అటు తిరిగి ఇటు తిరిగి ఈ అన్న దగ్గరికే వస్తుంది. ఒకవేళ ఈ రోజు సాయంత్రానికి పోలీసులు ఈ అన్నే చంపాడు అనే విషయాన్ని చెబితే బహుశా ఇప్పటి వరకు మనం చూసిన ఈ నేరాలు ఘోరాల ప్రపంచంలో ఇంతకు మించిన ఘోరం ఉండదేమో. చెల్లిని చంపడం ఒక ఘోరం అయితే, చెల్లిని వివస్త్రను చేసి మరీ చంపడం, ఆ పొదలో పడేయడం ఇంకెంత ఘోరం అవుతుంది. ఈ అన్న అలాంటి ఘోరానికి పాల్పడ్డాడు అని మరికొద్దిసేపట్లో పోలీసులు చెప్పబోతున్నారా? ఒక్కసారి నేను ఈ అన్నకి కాల్ చేస్తాను. ఆ రోజు మనతో మాట్లాడాడు కదా ఈ అన్న, ఆ బాలిక, ఆ చనిపోయిన బాలిక అన్న, ఒక్కసారి ఫోన్ చేద్దాం. ఆ రోజు రింగ్ అయింది. ఆ రోజు కూడా మనమే అనుకున్నాం ఇతను పారిపోయాడు, సురేంద్ర ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది అని అంటూ ఉన్నారని అనుకున్నాం. కానీ రింగ్ అయింది అంటే ఎక్కడా కూడా దొరకకూడదు, పోలీసులకు ఏ మాత్రం అనుమానం రాకూడదు, మీడియాకు ఏ మాత్రం అనుమానం రాకూడదు అని ప్లాన్ చేశాడు. ఇదిగో నా దగ్గర నెంబర్ ఉంది, కాల్ చేస్తున్నాను. ప్రస్తుతం స్విచ్ ఆఫ్ వస్తుంది. ఎందుకు స్విచ్ ఆఫ్ వస్తుంది అంటే పోలీసులు అతని ఫోన్ని తీసుకున్నారు. గండిపేట వెళ్ళిన రోజు, ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎవరెవరితో ఫోన్లు మాట్లాడాడు, ఎక్కడెక్కడ తిరిగాడు అనే కాల్ డేటాను తీసుకుంటున్నారు. అంతేకాదు ఇంకొక అన్న వరుస అవుతాడు కొండయ్య, బ్రహ్మయ్య అనే వ్యక్తి సొంత అన్న, వాళ్ళ ముగ్గురు కూడా ఇప్పుడు పోలీసులు ముగ్గురిని కూడా విచారించారు. కొండయ్య ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. ఎందుకంటే మొత్తం ఈ గండికోటలో ఇప్పటి వరకు మీరు ఏ సినిమాలోనూ చూడని ఒక కిరాతక వ్యూహాన్ని వీళ్ళు పన్నారు. సీసీ కెమెరాలు ఉన్న దారిలో ఈ అన్న సురేంద్ర వచ్చాడు, సీసీ కెమెరాలో లేని వెనక దారిలో కొండయ్యను పంపించాడు. కొండయ్య ఫోన్ కూడా 2 సార్లు ఆ లొకేషన్స్లో ట్రేస్ అయినట్టుగా పోలీసులు చెప్తున్నారు. సో సాయంత్రానికో రేపటికో పోలీసులు దీనిలో ఒక సంచలనమైనటువంటి విషయాలు చెప్పే అవకాశం ఉంటుంది. బహుశా సంచలన విషయాలు ఈ తల్లి
ఆ అన్నతో కలిసి చంపించిందనే విషయాలు పోలీసులు చెబితే కూతుర్ని వివస్త్రణ చేసి చంపమని ఏ తల్లైనా ఉంటుందా? ఇప్పటికీ అవే అనుమానాలు ఉన్నాయి చాలా మందిలో. కానీ కూతురు వద్దు అన్న వ్యక్తిని ప్రేమిస్తోంది అని, పరువు పోతోంది అని భయంతో అనే దుర్మార్గమైన ఆలోచనతో వీళ్ళు కూతుర్ని చంపాలని ప్లాన్ చేశారు. ఇంకా ఏంటి అంటే ఇంకొన్ని విషయాలు వస్తున్నాయి. ఆ రోజు ఇద్దరిని, లోకేష్ని, ఆ బాలికను, ఇంటర్మీడియట్ చదువుతున్న బాలికని ఇద్దరిని చంపేయాలి అని అనుకున్నారు. కానీ వాళ్ళ మామ అంతకు ముందే ఫోన్ చేశాడు, నీకోసం సురేంద్ర వెతుకుతున్నాడని ఫోన్ చేయడంతో అక్కడ బాలికను వదిలేసి వెళ్ళిపోయాడు. కాబట్టి ఇప్పుడు లోకేష్ ప్రాణాలతో ఉన్నాడు అని చెబుతున్నారు. బహుశా ఇదే విషయాన్ని సాయంత్రానికి పోలీసులు చెప్పే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే పోలీసుల విచారణ ఎప్పుడు కూడా అన్ని యాంగిల్స్లోనూ విచారణ జరుపుతారు. ఆ తర్వాత ఎక్కడైతే విచారణ ఆగిపోయిందో ఆ పాయింట్స్ అన్నిటిని బ్లాక్ చేసి ఆగిపోయిన చోట అనుమానాస్పదంగా ఎక్కడున్నాయో అక్కడి నుంచి మళ్ళీ పోలీసులు విచారించడం మొదలు పెడతారు. ఇప్పుడు అటు తిరిగి ఇటు తిరిగి ఈ క్రైమ్ కథా చిత్రం గండికోట రహస్యం ఈ అన్న దగ్గరికే వచ్చి ఆగుతోంది, ఆమె తల్లి దగ్గరికే వచ్చి ఆగుతోంది. ఇప్పుడు మీకు ఒక బయట వినిపిస్తాను, ఆ తల్లి మాట్లాడిన మాటలు మీకు వినిపిస్తాను. ఒక్కసారి ఆ తల్లి మాట్లాడిన మాటలు విన్న తర్వాత మనం మాట్లాడుకుందాం. మీకు కూడా ఏమనిపిస్తుందో ఆ తల్లి మాటలు జాగ్రత్తగా వినండి, లైన్ టు లైన్, వర్డ్ టు వర్డ్ వినండి. మీకు అందులో ఆ తల్లి మాట్లాడిన మాటలు ఒక చోట తల్లి మాటలు మనకు అనుమానాస్పదంగా కనిపిస్తాయి. ఆ తల్లి మాట్లాడిన మాటలు ఒక్కసారి వినండి, చూద్దాం. ఏం చెప్పాలి, మీడియాకి మేము చెప్పింది రావట్లేదు సార్. దానికి మీరు ఏది సృష్టించుకొని ఏదేదో ఒకటికొకటి ఏదో మీరు చూపిస్తున్నారు. అలాంటప్పుడు మేము ఏం మాట్లాడాలి? మేము ఒకటి మాట్లాడితే మేము మాట్లాడింది స్పష్టంగా అది వస్తే కదా సార్ మా బాధ తీరేది. మీరు ఏం జరిగిందని చెప్పాలంటే చెప్పండి. ఏం మా పాప సోమవారం పొద్దున 8 గంటలకు కాలేజ్కని బయలుదేరింటే పాప వచ్చేసి కాలేజ్కి ఇంకా రాలేదని మా ఆయనకు మెసేజ్ పెట్టి కాల్ చేశారు. పాప ఇంటికి కాలేజ్కి వెళ్ళలేదంట. మా ఆయన ఫోన్ చేస్తే నేను ఇక్కడికి వచ్చాను, మా సొంతూరు హనుమన్గుత్తి, ఎరుగుంట్ల మండలం హనుమన్గుత్తి. ఇక్కడికి చిన్న పొదుపు మీటింగ్గా నేను ఇక్కడికి వచ్చాను. ఫోన్ చేసిన వెంటనే మా బావ కొడుకైన సురేంద్రను బైక్లో తీసుకొని వెంటనే బస్సుకి అయితే లేట్ అవుతుందని బైక్లో తీసుకొని వెళ్ళి కాలేజ్ దగ్గర విచారించుకుంటే పాప రావలేదమ్మా పొద్దున్న నుంచి కాలేజ్ కంటే. ఫ్రెండ్స్ను విచారించుకుంటే మాతో గండికోటకు పోతానని చెప్పిందన్నారు. ఆత్రంగా మా పాప కనిపించలేదని టెన్షన్లో మేము చేసిన మిస్టేక్ ఏంటంటే బాబును ఒక్కడిని పంపించడం. మా పాప కనిపించలేదన్న ఆత్రంతో ఆ అబ్బాయి ఏం జరిగిందో అని వెళ్ళింటే నా కొడుకే నా కూతుర్ని చంపినా అని ఎంత నిర్దాక్షిణ్యంగా చెప్తారు సార్. అన్న చెల్లెని చంపుతాడా? ఎంత పరువు ప్రతిష్ట కోసము అయితే 4 ఏళ్ళు వేసుకుంటాం, తల్లిదండ్రులుగా కాదనట్లేదు. చంపేంత క్రూరత్వంగా దిగజారలేదు సార్. ఇంకా అది సొంత అన్న. పాప బట్టలు తీస్తాడా? అన్నగారు బట్టలు తీస్తారా? గొంతు బీసికి చంపేసినారా? అదే మీకు వచ్చిందా రిపోర్ట్స్లో? ఒప్పుకుంటా. పాప ఒంటి మీద కాళ్ళు, గాయాలు, ఇవన్నీ పోస్ట్ మార్టం వచ్చిన తర్వాత కదా మీరు మాట్లాడాలా. రేపు జరగలేదు మేము కూడా ఒప్పుకుంటాము. మరి గాయాలు ఎట్టొచ్చే పిల్ల మీద? ఆ గాయాల కల కారణాలు చెప్పండి. మరి డ్రెస్సు లేకుండా లగ్నంగా ఎట్లా పడింది? మీకు తోడుగుట్టిన వాళ్ళు లేరా? మీకు తోడుగుట్టిన వాళ్ళు తల్లిదండ్రులు అమ్మగారు లేరా? మీరు కోపం చేసుకోరా చెల్లెళ్ళ మీద? ఏదన్నా చిన్న మిస్టేక్ మీ చెల్లెళ్ళు చేస్తే ఇంత దారుణంగా బట్టలు తీసి మరీ చంపుతారా? చెప్పండి. మేము అలాగే చేసుకుంటాము, మా ఇళ్ళలో ఇట్లా పద్ధతి ఉంది కాబట్టి మీరు కూడా అట్నే చేసినామని మాట్లాడతారా? మాట్లాడండి. కానీ దేవుడు అనేవాడు ఒకడు ఉంటాడు, నిజాలు తెలుస్తాయి. నా కూతురు ఎంత దుర్మార్గం, ఎంత దయనీయ పరిస్థితుల్లో చూసుకున్నామో మాకు తెలుసు. అలాంటి పరిస్థితే మేమే మాటలు పడుతున్నాం, మేమే మా పిల్లని చంపుకున్నామంటారు. మా పిల్లను మేము ఎక్కడో గండికోటకు తీసుకుపోయి 10 మంది నగ్నంగా అంత చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ఇంట్లోనే చేసుకునే వాళ్ళం. ఇంకేంటో న్యాయం చెప్పండి మీరు. మేము మాట్లాడింది వెయ్యండి, వేరేది ఎందుకు వేస్తున్నారు? మా బాధ చెప్పుకునేది మాకు. విన్నారుగా ఆ తల్లి మాట్లాడిన మాటలు. ఆ మాటలు వింటే మీకేమనిపిస్తోంది? ఆఖరిన మాట్లాడిన మాట, ఒకవేళ ఏమైనా ఉంటే ఇంట్లోనే చేసుకుంటాం కదా అని, అంటే ఇంట్లోనే చంపుకుంటాం కదా అని మాట్లాడింది. బయట ఎందుకు చంపుతాం, ఇంట్లోనే చంపుతాం కదా అని మాట్లాడింది. అంతేకాదు నగ్నంగా బట్టలు విప్పి చంపుతామని మాట్లాడింది. మరి ఈ తల్లి ఈ మాటలు నిజంగానే అమాయకంగా మాట్లాడిందా లేక అంతా తెలిసి మాట్లాడిందా?
ఇప్పుడు ఎందుకు అంటే విచారణ జరుపుతూ ఉంటే, విచారణలో ముందుకు వెళుతూ ఉంటే అన్ని పాయింట్స్ వచ్చి తల్లి దగ్గర ఆ అన్న దగ్గర మాత్రమే ఆగుతూ ఉన్నాయి. ఈ తల్లి కళ్ళలో నుంచి కన్నీరు రావడం లేదు, పక్కనే ఉన్న ఆ తండ్రి ముఖంలో బాధ కనిపించటం లేదు, ఆ అన్న కళ్ళలోనూ కన్నీరు కనిపించట్లేదు. ఇంట్లో ఒక అమ్మాయిని అంత కిరాతకంగా ఎవరైనా చంపేస్తే ఇంట్లో ఉన్న వాళ్ళ తల్లి తండ్రి అన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, వాళ్ళని కనీసం నోట్లో నుంచి మాట కూడా రాదు. వాళ్ళకి తలుచుకుని వాళ్ళ కళ్ళల్లో నుంచి ఏడుపు మాత్రమే వస్తుంది. కానీ ఇక్కడ ఎవరి ముఖంలోనూ ఆ బాధ కనిపించడం లేదు అని చాలామంది అంటున్నారు. ఇంతకుముందు మనం చెప్పినప్పుడు కమెంట్స్లో అవే చెప్పారు. నిజంగా వాళ్ళ ముఖంలో బాధ కనిపించట్లేదా? కూతుర్ని కిరాతకంగా చంపబడిన కూతురు తల్లి తండ్రి ఇలా మాట్లాడతారా అని చాలామంది అంటూ ఉన్నారు. మీకేమనిపిస్తుంది? నిజంగానే వాళ్ళ ముఖంలో బాధ కనిపించట్లేదా? ఆ తల్లి అంతా తెలిసే ఆ మాటలు మాట్లాడుతుందా, లేక అంతా అమాయకంగా మాట్లాడుతుందా? నిజంగా ఆ తల్లి తెలిసి ఆ అన్న వివస్త్రణ చేసి మరి ఆ చెల్లిని చంపేశాడా? మేము ఇలా చంపుకుంటామా? ఒకవేళ కొడితే కొట్టారు అని అనుకోవచ్చు, కొట్టొచ్చు. కానీ వివస్త్రణ చేసి నగ్నంగా చేసి చెల్లిని చంపేంత కిరాతకంగా అన్నలుంటారా? అలా చంపగలిగే తల్లి ఉంటుందని ఆమె ప్రశ్నిస్తుంది. ఒక్కసారి ఇప్పుడు అన్న మాటలు వినండి. అదిగో ఆ బాక్స్లో కనిపిస్తున్నాడు కదా, అతనే అన్న. ఆ మాటలు కూడా వినండి. ఇప్పుడు తల్లి మాటలు అన్న మాటలు విన్న తర్వాత మీకేమనిపిస్తుందో ఒకసారి కమెంట్ బాక్స్లో మీరు కమెంట్ చేయండి. ఒక్కసారి అన్న మాటలు విని మళ్ళీ మాట్లాడుకుందాం. వీడు లోకేష్ అనే పిల్లడు ఉన్నాడు. యాక్చువల్గా వాడు 1 year నుంచి మా చెల్లెని ట్రాప్ చేస్తున్నాడు ఊర్లో. మెయిన్ రీజన్ కూడా ప్రొద్దుటూరు అది చేరడానికి అది కూడా కారణమే. సో మేమేందంటే ఆల్రెడీ వాడి 3 times నేను వార్నింగ్ ఇచ్చాను గట్టిగా. వార్నింగ్ ఇచ్చిన తర్వాత వాడు లేదు నేను అసలు వెళ్ళను, అసలు మీ అమ్మాయి జోలికి రాను అని చెప్పాడు. సరేనేసి ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం ఒక అబ్బాయి తప్పు చేసినంటే అమ్మాయి సపోర్ట్ కూడా ఉంటుంది. సో అందుకనేసి వాళ్ళని ఏమనలేదు, వాళ్ళకి వార్నింగ్ ఇచ్చాను నార్మల్గానే. నేను నా చెల్లెలు కూడా నేను వార్నింగ్ పెట్టుకున్నాను. తర్వాత వాడు ఏం చేస్తున్నాడంటే ఇట్లా వార్నింగ్ ఇచ్చిన తర్వాత వాడు మళ్ళీ మొదలు పెట్టాడు మా చెల్లెలు మాకు తెలియకుండా. ఏమనంటే ఎలా చేస్తాడంటే, నువ్వు నన్ను లవ్ చేయకుండా నేను కోసుకుంటాను,